అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ మామగారు. ఓల్డేజ్ హోమ్లో వరండాలో కూర్చున్న కాశీనాథం ప్రతి నిమిషానికి గేటు వైపు ఆతృతగా చూస్తూ, రోడ్డు వైపు వెళ్తున్న వాహనాల కేసు చూస్తూ, ప్రతి నెల 10వ తారీఖున ఖచ్చితంగా ఉదయం 9 గంటలకల్లా వచ్చే తన కుమారుడు ప్రభాకర్ పగలు 12 అయినా ఇంకా రాడేమి, అసలేమైంది, పిల్లల్ని చూసి చాలా రోజులు అవుతోంది. తన మనమడు కౌశిక్ 5వ తరగతి, సుష్మా 6వ తరగతి చదువుతోంది. వారు హాస్టల్కి వెళ్ళి అప్పుడే 5 నెలలు అవుతోంది. పిల్లలు గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన స్నేహితుడు రామదాసు వస్తుండడం చూసి చప్పున తలదించుకొని దోవతితో కళ్ళు తుడుచుకుంటూ ఉండగా కాశీనాథం భుజం మీద చేయి వేసి అలాగే నిలబడ్డాడు రామదాసు. వస్తున్న ఏడుపును ఆపుకోలేక మౌనంగా ఏడుస్తూ రామదాసు చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు కాశీనాథం. అనునయంగా, కాశీ, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అసలు ఎందుకు నీవు ఇక్కడికి వచ్చావు? రావాల్సిన అవసరం ఏమిటి? మీ అబ్బాయి కోడలు ఇంటి దగ్గర బాగా చూసుకుంటున్నారు అన్నావు కదా, మరి ఎందుకు ఇలా వచ్చావు? నా పరిస్థితి వేరు, నాకంటూ ఎవరూ లేరు, తప్పని పరిస్థితులు ఇక్కడ చేరాను. ఇంత బాధ మనసులో పెట్టుకొని ఎందుకయ్యా ఇక్కడ ఉండడం? మీ వాడ్రా, నువ్వు చెడామడా కడిగేస్తా అని కోపంగా అన్నాడు రామదాసు. చప్పున తల ఎత్తి రామదాస్కి చూస్తూ, వద్దొద్దు, మా వాడు చాలా మంచివాడు, మా కోడలు అంతకన్నా మంచిది. కూతురు దగ్గర లేని లోటు నాకు నా కోడలు కళ్యాణి ద్వారా తీరిపోయింది అంటూ కూర్చొని రామ్ అని ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు కాశీనాథం. కాశీనాథం కేసి విస్మయంగా చూస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని కాశీనాథం మొహంలోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు రామదాసు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు కాశీనాథం. ఇంటి వద్ద పాత సామాన్లన్నీ సర్దుతోంది కళ్యాణి. టేబుల్ సరుగులో ఉన్న పాత పేపర్లు సర్దుతుండగా అందులో నుండి డైరీ క్రింద పడింది. దాన్ని తీసి టేబుల్ పైన పెడదామని తీసి పెట్టబోయింది కళ్యాణి. అందులో తన పేరు అవుపడగానే బ్రుకుటి ముడివడి దాన్ని తిప్పి చూసింది. ఈ డైరీ మామగారిది కదా, తాను ఓల్డేజ్ హోమ్కి వెళ్తూ మర్చిపోయారనుకుంటాను. ఆ డైరీ 10 సంవత్సరాల క్రితం రాయడం ప్రారంభమై మధ్య మధ్య ఆపి మళ్ళీ రాశారు మామగారు. ఇతరుల డైరీ చదవడం సంస్కారం కాదని మనసు చదవద్దని గోల చేస్తున్న చూపులు అక్షరాల వెంట పరిగెట్టడారంభించాయి కళ్యాణికి. 10 సంవత్సరాల ముందు నాటి తేదీ, గత నెల 1వ తారీఖు, నాకు జీవితంలో చెప్పలేని విషాదం. నా అర్ధాంగి సీతకు పెరాలసిస్ వచ్చిన రోజు. కూతురు శ్రావణి వివాహం అయినప్పటి నుండి ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటూ చాలా బాధపడుతూ చేజేతిలో రోగాన్ని కొని తెచ్చుకుంది. తనకి కాలు, కుడి చేతి మీదుగా పక్షవాతం రావడం, నాకు జీవితం చీకట్లు క్రమ్ముకున్నాయని అనిపిస్తుంది. ఆడపిల్ల అన్నాక వేరే వారి ఇంటికి పంపక తప్పదు. అది తెలిసి కూడా కూతురు మీద బెంగతో రోగం కొని తెచ్చుకోవడం బాలేదు. తన ఆరోగ్య పరిస్థితి అసలే బాలేదు. ఇంటిలో పని మనిషిని పెట్టిన తాను సంతృప్తిగా చూసుకోవడము లేదు. కుమారుడు ప్రభాకర్ దూరాన్ని చదువుతున్నాడు. గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం కావడంతో బాధ్యతలు ఎక్కువ. అటు ఉద్యోగం, ఇటు సీతను చూడడం చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. డైరీలో మరో పేజీ చదవడారంభించింది కళ్యాణి. సీత తన పని తాను చేసుకోలేదు. ప్రతిరోజు మొహం కడిగే దగ్గర నుంచి స్నానం చేయించడం, అన్నం తినిపించి సీతను వదిలి ఆఫీస్కి వెళ్ళడం ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఎంత పని మనిషి ఉన్నా ఎంతైనా సొంత మనిషి చూసినట్లు చూడలేరు కదా. నాకు తను చూస్తూ ఉంటే బాధతో పాటు ఏడుపు కూడా వస్తుంది. అన్నం, నీళ్లు ఎక్కువ తీసుకుంటే కాలకృత్యాలు ఎక్కువసార్లు జరుగుతాయని తిన్నంత రావడం తగ్గించింది నా సీత అనుభవిస్తున్న నరకం పగవారికి కూడా రావద్దు దేవుడా. ఈరోజు నేను సీతకు అన్నం తినిపిస్తుండగా, ఏమండి, నాకు ఒక ప్రామిస్ చేయగలరా అంది సీత. చెప్పు సీత, నీవు ఏం చెప్పినా ఏనాడైనా కాదన్నానా అని మృదువుగా సమాధానం ఇచ్చాను. మా పెద్దనాన్న కూతురు రేవతి. తాను నాకంటే 1 సంవత్సరం చిన్నది. తన భర్త చనిపోయాడు. తన్ని పెళ్లి చేసుకోండి, మీకు నన్ను చూసుకునే ఇబ్బంది తప్పుతుంది. నా అనేవారు నా పక్కన ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. ఏమంటారు అని నా వైపు దీనంగా చూసింది సీత. నిజమే సుమా, నాకు ఆలోచనే రాలేదు. నీవు చెప్పింది నిజమే. నీ వద్ద మన అనేవారు ఖచ్చితంగా ఉండాల్సిందే అని నవ్వుతూ సమాధానం ఇచ్చాను. మా వారు మంచివారు అంటూ నవ్వుతూ నా చేతిని చేతిలో తీసుకొని ముద్దు పెట్టుకుంది సీత. పని మనిషి పిలుపుతో డైరీని చదవడం ఆపి పని మనిషికి పనులు పురమాయించింది కళ్యాణి. మామగారు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారా? తన మామగారు అంత స్వార్థపరుడా? ఈ విషయం గురించి తన భర్త ఎప్పుడు చెప్పలేదే. ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది కళ్యాణి. అమ్మ, వెళ్ళొస్తా అన్న పని మనిషి పిలుపుతో ఉలిక్కిపడి లేచి పని మనిషిని పంపించి మామగారి డైరీని ఆత్రంగా తెరిచి చదవసాగింది కళ్యాణి. ఆఫీస్కి వెళ్ళానే కానీ మనసు బాధగా ఉంది. సీత అన్న మాటలు మనసును రంపపు కోతకు గురి చేస్తున్నాయి. ఏం చేయాలి? మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే సీతకు అన్యాయం చేసినట్టే కదా. ఆ పరిస్థితిలో నేనే ఉంటే సీత నన్ను వదిలి ఉండేదా? నేను సీతను మళ్ళీ పెళ్లి చేసుకో అనేవాడినా? అయినా మా నాన్నగారికి ఇలాగే పక్షవాతం వస్తే దాదాపు 10 సంవత్సరాల పాటు
తనని పసిబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. నాన్నగారు చనిపోతూ సీతను ఎప్పుడూ కష్టపెట్టవద్దు. నిజంగా మా అమ్మ కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు నాన్న. సీతను చాలా జాగ్రత్తగా చూసుకో అని చేతిలో చేయి వేసి ప్రమాణం చేయించుకున్నాడు నాన్న. అంత గొప్ప వ్యక్తి నా సీత. తనని కాదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి? వెంటనే పేపర్ పెన్ను తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేస్తూ వ్రాసిన లెటర్ నా క్రింద పనిచేసే సుబ్బారావుకి ఇచ్చి హెడ్ ఆఫీస్కి పంపమని కోరి తేలికపడ్డ మనసుతో బయటపడ్డాను. ఇంటికి వచ్చి సీతను దగ్గర తీసుకొని తనివి తీరా ఏడ్చాను. ఏమండి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా ప్రశ్నించింది సీత. ఏం లేదురా, ఇక నుండి నిన్నే కనిపెట్టుకొని ఉంటానురా. జాబ్కి రిజైన్ చేసేసాను. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం కదా, వదిలివేసేసరికి ఎందుకో బాధగా అనిపించింది. అందుకే ఏడ్చాను. చిరునవ్వును మొహంపై ములుముకుంటూ అన్నాను. ఛా, నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తారేంటండి? ఇదేమీ బాలేదు అంటూ నా చేతిని గుండెల మీద ఉంచుకొని సంతృప్తిగా కళ్ళు మూసుకుంది సీత. సీత వైపే చూస్తూ నేను తీసుకునే నిర్ణయం కరెక్టే అనిపించింది నాకు. తనను తీసుకున్న అన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉండేది. తనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాలేదు. ఇక జీవితం ఇంతే, దేనికైనా పెట్టి పుట్టాలి మరి. తేదీ మార్పు. ఇలా 3 సంవత్సరాలు సీత తోడితే లోకంగా గడిచింది. నా సీత శాశ్వతంగా ఒంటరి చేసి నన్ను వదిలి వెళ్ళి నెల అవుతుంది. కార్యక్రమాలు అయినాక అందరూ వెళ్ళిపోయారు. కుమారుడికి దూరంగా ఉద్యోగం రావడంతో వాడిని పంపించేసరికి నన్ను ఒంటరితనం చుట్టుముట్టింది. నా సీత ఆలోచనలతో ఒక రకంగా ఒంటరితనం దూరమైంది అనుకుంటాను. ఎక్కువగా సీత ఫోటో చూస్తూ ఎక్కువసేపు గడిపేవాడిని. తేదీ మార్పు. నా ఫ్రెండ్ కూతురు కళ్యాణిని ప్రభాకర్కి ఇచ్చి వివాహం జరిపించాను. కాలం ఎవరికోసం ఆగదు కదా. అప్పుడే నా సీత వెళ్ళి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. తేదీ మార్పు. నాకు మనవడు మనవరాలు ఇద్దరూ వచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొడుకు ప్రభాకర్, కోడలు కళ్యాణి ఇద్దరూ జాబ్ చేస్తూ ఉండడం, పిల్లలు చిన్నపిల్లలు కావడంతో వారి తోడిదే లోకంగా సంతోషంగా కాలం గడిచిపోతోంది. తేదీ మార్పుతో పిల్లలు ఒకరు 5వ తరగతి, ఒకరు 7వ తరగతికి వచ్చారు. వారు చదువులో వెనుకబడ్డారని వారిని హాస్టల్లో చేర్పించడంతో నాకు ఒంటరితనం చుట్టుముట్టింది. కొడుకు కోడలు ఉదయం వెళ్ళి ఏ రాత్రో వస్తారు. పనిలో అలసిసొలసి ఉండడంతో వారికి నాతో మాట్లాడే తీరిక ఉండదు. వారి కోసం ఎదురు చూడడం తప్ప వారికి నాతో మాట్లాడే సమయం ఉండేది కాదు. ఎందుకో నాకు ఏడుపు వస్తుంది. ఈ ఒంటరి జీవితం ఎన్నాళ్ళు? ఈ నరకం ఇక చాలు. ఈ జీవితం ముగిసిపోతే బావుండు. నా సీత వద్దకు చేరుకుంటే బావుండు అనిపిస్తుంది. పిరికితనంతో చచ్చి కొడుకుకు కోడలకు చెడ్డ పేరు తేవడం తప్ప ఏమీ ఉండదు. ఇంకేం చేయాలి? వృద్ధాశ్రమంలో చేరాలి. వృద్ధాశ్రమం అనే కంటే దాన్ని అనాథాశ్రమం అంటేనే బాగా సూట్ అవుతోంది. దానికి అందరూ ఉన్న ఒంటరి జీవితం గడపలేక అందులో చేరేవారే ఎక్కువ. నేను కూడా వెళ్తాను. ఎవ్వరు ఏమన్నా ఇక నా నిర్ణయంలో మార్పు లేదు. ఇక అంతే. కళ్ళలో నీరు తిరుగుతుండగా డైరీ చదవడం ముగించి ఎంత తప్పుగా అర్థం చేసుకుంది మామగారిని. ఛా, ఎంత మంచి మనిషి. తనలాంటి వ్యక్తికి కోడలుగా రావడం తను చేసుకున్న అదృష్టం. ఈ డైరీ ఇప్పుడు చదవడమే మంచిదైంది. తాను పడ్డ కష్టాన్ని ఇప్పుడైనా కాస్త మర్చిపోయే విధంగా తన్ని ఉంచాలి. బంధాలకి కట్టుపడి ఎంత కష్టమైనా ఓర్చుకున్నాడే కానీ ఏనాడు పెదవిప్పి తనకి ఇది కావాలి అనలేదు మామగారు. తను ఇకనైనా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాలి. తన అంత్యకాలంలో తన సేవలు తరించాలి. డబ్బే జీవితం కాదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. తల్లిదండ్రులకు, అత్తమామలకు సేవ చేసుకున్న భాగ్యం అందరికీ ఉండదు. తన కుమారుని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది పట్టుపట్టి నన్ను కోడలుగా చేసుకున్న తనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేంది. రేపు మామగారిని ఇంటికి తీసుకురావాలి. మళ్ళీ ఎప్పుడు వృద్ధాశ్రమం వైపు పంపకూడదు అని ఆలోచిస్తూ సంతృప్తిగా కళ్ళు మూసుకుంది కళ్యాణి. ఉదయం 9 గంటలు అవుతోంది. ఇంకా మంచం దిగరేమిటండి? ఈరోజు మీ నాన్నగారి వద్దకు వెళ్ళాలి అనే విషయం మర్చిపోయారా ఏమిటి? అంటూ ముసుగు తన్ని పడుకున్న ప్రభాకర్ని లేపింది. భర్త కేసు చూసి ఏంటండి అలా ఏడుస్తున్నారు అని భుజం మీద చేయి వేసి ప్రశ్నించింది కళ్యాణి. నాన్నగారిని ఒక అనాథగా వృద్ధాశ్రమంలో ఉంచడం నాకు బాధగా ఉంది. ఎక్కడ స్థిమితంగా ఉండలేకపోతున్నా. ఎప్పుడూ నాన్నగారే ఆలోచనలు. తన మొహం చూడాలంటేనే బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదురా అని కళ్యాణి మొహం కేసి బాధగా చూశాడు ప్రభాకర్. మీరు బాధపడకండి, ముందు పదండి. మామగారు మన పిల్లల్ని చూసి చాలా కాలం అయింది. హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని మామగారి వద్దకు వెళ్దాం అని ప్రభాకర్ చేపట్టి లేవదీసింది కళ్యాణి. కారు వృద్ధాశ్రమం గేటు దాటి ఆవరణలోకి అడుగు పెట్టడంతో ఆశగా ఎదురు చూస్తున్న కాశీనాథం ఒక్కసారిగా లేచి కారుకి ఎదురు వచ్చాడు. కారు ఆగడంతో కౌశిక్, సుష్మా స్త్రీలు దిగి తాతయ్య అని ఎదురు వెళ్ళడంతో పిల్లల్ని ఇద్దరిని దగ్గరికి తీసుకుని చిన్న పిల్లాళ్ళ ఏడవడాన్ని ఆరంభించారు కాశీనాథం. తాతయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకండి అని సుష్మాశ్రీ చేతులతో కళ్ళు తుడిచి కళ్యాణి దగ్గరికి వచ్చి కాశీనాథం కాళ్లకు నమస్కరించి, మామయ్య బట్టలన్నీ సర్దుకొని రండి, మీరు మాతోనే ఉంటున్నారు. పిల్లల్ని స్కూల్ నందు డే స్కాలర్గా మార్చాను. నేను ఉద్యోగం మానివేశాను. మీరు రండి మావయ్య అంటూ కాశీనాథం చేపట్టి లేవదీసింది కళ్యాణి. నా కోసం నీ ఉద్యోగం మానివేయడం ఏంటమ్మా? వద్దు అన్నాడు కాశీనాథం.
మీరు చేసిన త్యాగంలో నేను ఉద్యోగం మానివేయడం అనేది అతి చిన్న విషయం అండి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తాము ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అది పిల్లలకు తెలియదు. అది తెలుసుకునేసరికి తల్లిదండ్రులు ఉండరు. మీరు రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలం. మావయ్య అని గట్టిగా చేపట్టుకుంది కళ్యాణి. పదండి తాతయ్య, ఇక నుండి మంచి మంచి కథలు చెప్పాలి. రండి తాతయ్య అని చేపట్టి లాగసాగాడు కౌశిక్. కళ్ళ ముందు జరుగుతున్న సంభాషణ చూసి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కళ్యాణికేస్తూ చూస్తూ ఉండిపోయాడు ప్రభాకర్. ఇంతేనండి. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి.